ఆకాకరకాయ ఉల్లిపాయ కలిపి పులుసు చేసుకుందాము. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకున్నానండి. ముందర బూడిద గుమ్మడికాయ వడియం వేయించుకుందాము. ఇదిగోనండి బూడిద గుమ్మడికాయ వడియం వేయిందండి, తీసేసుకుంటున్నాను. వడియం తీసేసుకున్నాను. ఇప్పుడు పోపు వేసుకుందాము. ఆవాలు, చిటికడి ఇంగువ, 4 ఎండుమిరపకాయ ముక్కలు, జీలకర్ర, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కాకరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాము. రెండు కలిపి ఒక 5 నిమిషాలు వేయించుకుందాము. సగం వేగేయండి కాకరకాయ ముక్కలు, ఉల్లిపాయలు, సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, 4 రెమ్మల చింతపండు రసం తీసి పెట్టుకున్నాను, అది కూడా వేసేస్తాను. కొంచెం బెల్లము, చెంచాడు ఉప్పు, కొంచెము పసుపు కూడా వేసేద్దాము. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటాము. పులుసు మరుగుతుంది. కాకరకాయ పులుసు 3 వంతులు మరిగిందండి. ఒక చెంచా బియ్య పిండి, ఒక చెంచా శనగపిండి కలిపిన నీళ్లు వేసుకుందాము. ఇది వేయడం వల్ల పులుసుకి చిక్కదనం వస్తుందండి. కాకరకాయ పులుసు మరిగిందండి. వేయించిన బూడిద గుమ్మడికాయ వడియాలు ఇలా ముక్కలు చేసి వేసేసుకుందాము. కాకరకాయ పులుసు రెడీ అండి.